హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బాయ్ 86. ఈరోజు మనం గోకాటిన్ దగ్గర కేటీఎం ట్రాక్ రేస్ ఉన్నది, అక్కడికి వెళ్తున్నాం. మదన్ బ్రో మదన్ బ్రో ముందు వెళ్ళిపోయాడు, చూపిస్తాను. బ్లూటూత్ కనెక్ట్ అయి ఉన్నది. విజయనగరం నుంచి అయితే నేను, మదన్ బ్రో, ఇంకా నిక్కీ ఒకడు ఉన్నాడు, చూపెడతాను. ఇంకా ఎంతమంది వచ్చారో ఏంటో తెలీదు. షార్ప్ 8 అన్నారు. మనం స్టార్ట్ అవడమే 8:30కి స్టార్ట్ అయ్యాం. బాగా లేట్ అయిపోయింది. అక్కడికి వెళ్ళాక మన ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు, ఏంటి పరిస్థితి అని చూసి ఎంత బేగా వీలైతే అంత బేగా చూసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోతాం. మళ్ళీ చుట్టూ తిరిగి ఇక్కడికే రావాలి, స్క్వేర్ గోకాటిన్ దగ్గరికి. అమ్మా, మదన్ బ్రో ఇక్కడే ఉన్నాడు. అరే బ్రో, నీ వాయిస్ కూడా రికార్డ్ అవుద్దేమో ఎక్కువ వస్తే. అంటే హెల్మెట్లో కదా, మ్యాక్సిమం ఎక్కువ సౌండ్ వస్తే మళ్ళీ రికార్డ్ అవుద్ది, లేకపోతే లేదు. మరి ముందుండేది సైడ్కి వెళ్ళదు, నువ్వు అలాగనే ఓవర్టేక్ చేయడానికి కూడా అవ్వదు. చిన్న చిన్న రోడ్డు. అరే బ్రో, ఈరోజు ఇవి ఒక గ్రాండ్ వెల్కమ్ ఎంట్రీస్ అనమాట. ఇవి సడన్ సర్ప్రైజ్. వాట్ ఏ సడన్ సర్ప్రైజ్ అంటే, ఏబిఎస్లు 2 బళ్ళకి కూడా పనిచేయట్లేదు కదా. ఏబిఎస్ 2 బళ్ళకి కూడా పనిచేయట్లేదు కదా. చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడికే వెళ్ళాలి బ్రో. అటు అనుకున్నాను, అటుపక్క పోలీసులు ఉన్నారని ఇటు తిప్పావని. ఆ పక్కనున్న రోడ్డుకి చుట్టూ తిరిగి వెళ్ళడానికి అన్నమాట ఈ సర్కిల్. డైరెక్ట్గా వెళ్ళడానికి అవ్వదు. పైనుంచి అనకాపల్లి హైవే ఇది. అది ఒకసారి ఎక్కితే మరి దిగడానికి అవ్వదు. రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇక్కడ పూలు ఒకటి తీసుకోవాలి. బ్లడ్ డొనేషన్ కాదు, అది పోలియో డ్రాప్స్ వేస్తున్నారా. ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీకాంత్ బ్రో ఒకడు వస్తానన్నాడు, శ్రీకాంత్ బ్రో కూడా రాలేదు. ఫైనల్గా ఇప్పుడు ఇద్దరే అవుతాం. చాలామంది అనుకుంటాం, 10 మంది అలాగ అనుకుంటాం గ్రూప్ మొత్తం. లాస్ట్ ఫైనల్గా చూసుకుంటే నేను, మదన్ బ్రో, మేమిద్దరం వస్తాం ఎక్కడికైనా. ఇప్పుడు గోకాటిన్ దగ్గరికి వచ్చాం, కానీ అది రికార్డ్ అవుతుందో లేదో తెలీదు. ఒకసారి ఆగిరా బ్రో, మెల్లిగా ఒకసారి వెనక తిరిగి చూడు, రికార్డ్ అవుతుందో లేదో చూడు. ఓకే. స్క్వేర్ ఆదిత్యదనదే. ట్రాక్లోకి అయితే ఫస్ట్ అని కాదు, మన బండి, ఓన్లీ మన బండి మాత్రం, మన ఓన్ బండి ట్రాక్లోకి వచ్చింది ఫస్ట్. అంటే వాళ్ళు బండి ఇస్తారు, కానీ మన బండికి అయితే ఎలా ఇచ్చారు ఫోటోషూట్కి. ఏదైనా చూపెట్టండి ఒకసారి. బ్యాక్ నుంచి షాట్ తీస్తా బ్రో. బ్యాక్ నుంచి తీస్తా, సైడ్ నుంచి తీస్తా, బ్యాక్.
ఓకేనా? కేటీఎం రైడ్కి వచ్చాం. చాలామంది ఉన్నారు ఇక్కడ, అందరూ ప్రజెంట్ చేస్తున్నారు. బాగుంది, చాలామంది అయితే వచ్చారు. నా ల్యాబ్ ఇప్పుడు అయిపోయింది. ఒక పర్సన్కి 2 ల్యాబ్స్ ఇస్తున్నారు. అక్కడ ట్రాక్ రేస్ గురించి గట్రా చెప్తున్నారు. అయిపోయిన తర్వాత శాండీ గడ ఒకడు వచ్చాడు. విజయనగరం టీంలో అయితే చాలా తక్కువ మంది వచ్చాం మనం. ఇది మనకి ఇచ్చారు సర్టిఫికెట్, ఆరెంజ్ XP 160 సర్టిఫికెట్. ఇది హెల్మెట్స్, గ్లౌస్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత ట్రాక్ ఎక్కిన తర్వాత పర్సన్కి 2. మన వాళ్ళు మళ్ళీ వెళ్తున్నారా? ట్రాక్ అంతా చూడడానికి చిన్నదే, ఫాస్ట్గా కూడా వెళ్ళడానికి కావద్దు. లీన్ చేసి వెళ్ళాలి. లీన్ చేద్దామన్నా కూడా స్కిడ్ అవుద్ది మ్యాక్స్. గోకార్టిన్ దగ్గర కేటీఎం ఈవెంట్ మనం వచ్చాం, అయిపోయింది. రైడ్ చేస్తాం, రిటర్న్ వెళ్ళిపోతున్నాం. మదన్ బ్రోకి నా బైక్ ఇచ్చాను, మదన్ బ్రో బైక్ నేను తీసుకున్నాను. ఇది డామినర్ 400. ఇంకా విజయనగరం వెళ్ళిపోవడమే. చాలామందిని కొత్త వాళ్ళు మీట్ అయ్యాం. రైడింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట అది. మదన్ బ్రో బైక్ బాగా వెళ్తుంది. ఇది అప్పుడే 120 వరకు వెళ్ళిపోయింది, జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. డామినర్ 400 ఇది. ఇప్పుడంతా రైడ్ చేస్తున్నాం కూడా సరిపోయింది. ఇక అక్కడ ఉన్నంతసేపు ఒక్కపోతే ఫుల్గా. ఇక్కడ 100లో మనం క్రూజ్ చేస్తున్నాం, అయినా అలా అనిపించట్లేదు 100లో వెళ్ళట్టు. ఇప్పుడు అప్రాక్స్ 120లోనే వెళ్తుంది. టోటల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత రైడ్ ఎక్స్పీరియన్స్ గట్టా బాగుంది. ట్రాక్లో అన్న వాళ్ళందరూ మనకు సపోర్ట్ చేశారు, దగ్గరుండి బాగానే చూసుకున్నారు. ల్యాబ్ అయితే బేగానే అయిపోయింది. పర్సన్కి 2 ల్యాబ్స్ ఎక్కువ మంది ఉండడం వల్ల. సరే, బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేద్దాం. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.